అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్ అండ్ సేఫ్. సో ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. ఎక్కడ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 11 అవుతుంది. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో లేట్ అయింది కొంచెం, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్సి ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది అది షో యూ గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో యా, లెట్స్ గో. ఓకే గైస్, ఇక్కడ నేను బెంగళూరులో లొకేట్ అయిన ఒక ప్లేస్ ఇది, అక్వేరియం ప్యారడైజ్ అని. సో ఇక్కడ ఫుల్ మొత్తం ఫిషెస్ అండ్ మర్మేడ్స్ ఉంటాయంట. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఎంట్రన్స్, యూ కెన్ సీ హియర్. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఓకే గైస్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో ఇదేదో ఐ డోంట్ నో ది నేమ్. ఇక్కడ కొన్నిటికి మాత్రం బోర్డు పెట్టారు, కొన్నిటికి లేదు. అంతా మొత్తం చీకటిగా ఉంది. సో ఇదేదో కొంచెం లిటిల్ స్కేరీగా ఉంది. అండ్ దెన్ ఇది చూసుకొని మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళాం. ఇక్కడైతే కూడా ఐ డోంట్ నో సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్. ఐ సీరియస్లీ డోంట్ నో ది నేమ్. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఏదో బుడ్డ ఫిషెస్ ఉన్నాయి గైస్. ఎంత బాగున్నాయి, ఏదో బొద్దుగా వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. అయితే పిల్లల్ని పిలుచుకొని వస్తే ఇంకా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యూనో ఎంత క్లీన్గా మెయింటైన్ చేశారంటే ఐ డోంట్ నో హౌ దే క్లీన్ ఇట్. చాలా నీట్గా ఉంది. అస్సలు అది స్మెల్ అనేది ఉంటుంది కదా, అస్సలు లేదు. ఎంత క్లీన్గా ఉందో. ఇక్కడ ఏదో వీటిని చూస్తేనే నాకు రొయ్యలు గుర్తొచ్చాయి. వాటికి కూడా మీసాలు అలానే ఉంటాయి. సో నేను అవే అనుకున్నాను, బట్ కాదు, అదేదో వేరే ఫిషెస్. అండ్ ఇక్కడ మొత్తం చూడండి ఏదేదో రకరకాలుగా ఉన్నాయి గైస్. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా యూనో. అండ్ యూ కెన్ సీ దిస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ మొత్తం. అది మొత్తం ఒరిజినల్ ప్లాంట్స్ కాదు, దే ఆర్ ఆల్ డూప్లికేట్. ఇక్కడ చూడండి, అది నీళ్లు మొత్తం కిందకు వస్తున్నాయి. అండ్ ఆ నీళ్లు కిందకు పడడం వల్ల ఆ ఫిషెస్ అన్నీ ఒక కార్నర్కి వెళ్ళిపోతున్నాయి. పాపం వాటి మీద పడతాయనేమో, అది ఫుల్ ఒక కార్నర్లో ఉన్నాయి. దెన్ ఇక్కడ కూడా మొత్తం గోల్డెన్ ఫిషెస్ అంట, చాలా వీటి పేరు ఏదో ఆస్కర్ అంట. అదే కొన్నిటికి బోట్స్ కనిపించాయి నాకు, కొన్నిటికి కనిపించలేదు. మోస్ట్లీ అది చీకటిగా ఉండడం వల్ల ఏది కనిపించలేదు అనుకుంటా. సో ఇక్కడ చూడండి ఎంతో నీట్గా ఉందంటే ఈ ఫిషెస్. ఐ థింక్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటారు అనుకుంటా. ఇవన్నీ బుడ్డ ఫిషెస్ అక్వేరియంలో పెట్టుకుంటారు అనుకుంటాను. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఎంత బాగున్నాయో. గైజ్, హియర్ కమ్స్ ది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అసలు ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు, మర్బేడ్ గెటప్ వేసుకొని. లైక్ చూడండి గైస్, ఎంత బాగున్నాయో అసలు, ఎంత మంచిగా స్విమ్ చేస్తున్నాయో అవి. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్, బట్ ఎంత క్యూట్గా ఉన్నాయో. లైక్ చూడండి, అమ్మ ఎంత బాగుందో. ఎంత బాగా వచ్చి స్విమ్ చేస్తూ అందరికీ హాయ్ హలో చెప్తుంది. బట్ అది ఎక్కడ అలా సపోర్ట్ తీసుకొని ఎలా ఉంటారో తెలీదు. దే ఆర్ నాట్ వెట్ ఎట్ ఆల్ గైస్. ఐ డోంట్ నో అది ఎలా ఉంటారో ఏమో. చాలా బాగుంది గైస్. యూ హ్యావ్ టు విజిట్ ఇట్. మీరు బెంగళూరులో ఉంటే ఈ ప్లేస్కి డెఫినెట్గా వెళ్ళండి. ఇక్కడ చూడండి, షీఈ్ వెల్కమింగ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్ చెప్తుంది. చాలా బాగుంది గైస్. నాకైతే అస్సలు ఎలా ఉంటారో లోపల అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నారు. ఐ థింక్ 2 లేడీస్ ఉన్నారు. చాలా బాగుంది గైస్. సో మనం బయటకు వచ్చేసి వి హ్యాడ్ సమ్ స్నాక్స్. హియర్ వి టుక్ సమ్ బజ్జీ, వడా పావ్ అండ్ దెన్ సమ్ సమోసా అండ్ కోల్డ్ కాఫీ కూడా తీసుకున్నాను. అండ్ వి ఎండెడ్ అప్ విత్ ఐస్ క్రీమ్.